Welcome to Suman IT TV, India's first and only exclusive IT channel truly dedicated to students, employees, and software professionals, where you can learn, unlearn new things, upgrade your skill set, educate, and empower yourself in IT enabled services. వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ టెక్ టాక్స్. ఈ రోజు మనం ఎజైల్ కోచ్ సతీష్ గారితో ఉన్నాం. ఈ రోజు మనం ఎజైల్ మెథడాలజీ గురించి తెలుసుకుందాం. హలో సతీష్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఎజైల్ కోచింగ్ లోకి రాకముందు మీరు ఏం చేస్తుండేవాళ్ళు? నేను స్టార్టింగ్ ఆటోమేషన్ ఇంజనీర్గా జాయిన్ అయ్యానండి ఒక కంపెనీలో. ఒక 4 years చేసిన తర్వాత వేరే కంపెనీలో టెస్ట్ లీడ్గా జాయిన్ అయ్యాను. అక్కడ స్క్రమ్ మాస్టర్, అసలు అజైల్ ప్రాసెస్ అంటే ఏంటి అనేది నాకు అక్కడ నేను నేర్చుకుని స్క్రమ్ మాస్టర్గా స్టార్ట్ చేశాను. తర్వాత అజైల్ కోచ్గా మూవ్ అయ్యాను. ఓకే, సో అసలుకి ఎజైల్ మెథడాలజీ అంటే ఏంటి? అజైల్ మెథడాలజీ అనేది మనం డే టు డే చేసుకునేది అండి. మొత్తం ఒక పెద్ద ప్రాజెక్ట్లో తీసుకుని చేసే బదులు బిట్స్ అండ్ పీసెస్లో చేసుకుని ఈ నెక్స్ట్ 2 weeksలో, నెక్స్ట్ 3 weeksలో ఎంత మటుకు చేయొచ్చు అని చెప్పి ప్లాన్ చేసుకుని చేసుకోవడం అజైల్ మెథడాలజీ అంటాం. సో ఈ మెథడాలజీ అంటే ఎజైల్ మెథడాలజీని ఓన్లీ పెద్ద పెద్ద కంపెనీస్లో మాత్రమేనా, లేకపోతే స్టార్టప్స్ కూడా యూజ్ చేయొచ్చు అంటారు? యాక్చువల్గా అజైల్ అనేది బాగా పాపులర్ అయింది స్టార్టప్ కంపెనీస్ వల్లండి. ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ వెళ్ళి 1 crore ప్రాజెక్ట్ చేస్తాము ఒక 2 yearsలో అనే బదులు ఒక స్టార్టప్ వెళ్ళి ఒక 2 weeksలో ఒక 10,000లో ఇంత చేసి చూపిస్తాం, నెక్స్ట్ 2 weeksలో బేస్డ్ అపాన్ దట్ అనేది ఇన్వెస్టింగ్ అలా ఫండింగ్స్ తెచ్చుకుని చేస్తున్నారు. సో స్టార్టప్స్ వల్ల చాలా పాపులర్ అయింది అజైల్ అనేది. సో మీకు తెలిసిన ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని స్టార్టప్స్, ఎనీ నేమ్స్ మీరు ఏమైనా చెప్పగలుగుతారా? నేమ్స్ అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేని, బట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే విధానం వల్ల మనకి క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఇన్వెస్టర్స్ వచ్చి నాకు 2 weeksలో మీకు అవుట్పుట్ చూపించండి అని చెప్పి చెప్తారు. సో ఇండైరెక్ట్లీ దట్ ఈస్ సార్ట్ ఆఫ్ అజైల్ వే ఆఫ్ వర్కింగ్. సో స్టూడెంట్స్ కి ఇప్పుడు బీటెక్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చే స్టూడెంట్స్ కి ఈ ఎజైల్ మెథడాలజీకి డైరెక్ట్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేదంటే వాళ్ళు మళ్ళీ కోర్సెస్ ఏమైనా నేర్చుకోవాలా? ఇప్పుడు చాలా మటుకు స్కూల్స్, కాలేజెస్లోనే అసలు అజైల్ అనేది కొన్ని కోర్సెస్ కింద, లెసన్స్ కింద స్టార్ట్ చేశారు. సో ఫ్రెషర్గా డైరెక్ట్గా అజైల్లో కానీ చెప్పలేం, కానీ ఏమవుతుందంటే వన్స్ దే స్టార్ట్ యాజ్ ఎ డెవలపర్, టెస్టర్, డీబీ ఏ రోల్ చేసినా కానీ అజైల్ అనేది డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. సో యాజ్ ఎ కాలేజ్ ఫ్రెషర్ కూడా దే విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద అజైల్ మెథడాలజీ. మరి ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, సో కొత్తగా ఇప్పుడు అజైల్ మెథడాలజీ వాళ్ళు నేర్చుకోవాలి అని అంటే వాళ్ళకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అసలు? మెయిన్ ఫస్ట్ థింగ్ టీమ్ వర్కింగ్, కోఆర్డినేషన్, కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ. అంటే ఇష్యూ వచ్చి లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేయకుండా ఇమ్మీడియట్గా అనేది వీ నీడ్ టు హైలైట్ ఇట్. లేదు అంటే దట్స్ వేర్ ద ఛాలెంజెస్ విల్ స్టార్ట్ కమింగ్ అప్. దీస్ ఆర్ ద మెయిన్ క్వాలిటీస్ అండి. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఇవి నేర్పిస్తున్నారు అని అంటున్నారు కదా, సో డైరెక్ట్ గా వాళ్ళు అక్కడ నేర్చుకున్న కోర్స్ ని బయట పాస్ అవుట్ అయ్యి రాగానే జాబ్స్ లోకి వీళ్ళు ఎన్రోల్ అయిపోతారా? డైరెక్ట్ అజైల్ అని కాకుండా ఎనీ రోల్, ఇప్పుడు ఏఐ రోల్స్ వస్తున్నాయి, డెవాప్స్ వస్తున్నాయి, డీబీ, డెవలపర్, టీమ్ మెంబర్, ఎనీ రోల్ అనేది అజైల్ అనేది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. సో డైరెక్ట్గా అజైల్ కోచ్ అనే రోల్ అయితే రాదు ఎవరికి. సో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ టు గెట్ టు ది అజైల్ కోచ్ రోల్. బట్ అజైల్ ఇంప్లిమెంటేషన్ అనేది బై డిఫాల్ట్ దే విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఈ అజైల్ మెథడాలజీ ఉండే వాళ్ళు ఇప్పుడు ఏఐ ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి కదండి, ఈ స్కిల్స్ ఏమైనా నేర్చుకోవాలంటారా వాళ్ళు? సో ఏఐ అనేది రావడం వల్ల అజైల్ రోల్స్కి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇదివరకు నేను యాజ్ ఎ అజైల్ కోచ్ ఎన్ని టీమ్స్తో కోఆర్డినేట్ చేయాలి, లేకపోతే వాళ్ళ పాస్ట్ హిస్టరీ ఏంటి అనేది అంతా చూసుకుని మాన్యువల్గా చూసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏఐ టూల్స్ వల్ల చాట్ జీపీటీ అవ్వచ్చు, కోపైలట్ అవ్వచ్చు, ఆ టూల్స్ యూజ్ చేసి ఆ సమ్మరీ అనేది వాట్స్ ద ఛాలెంజెస్ ద టీమ్స్ ఆర్ ఫేసింగ్, లేకపోతే ఏ టీమ్కి నేను వెళ్ళి కోఆర్డినేట్ చేయాలనేది వీ విల్ ఏబుల్ టు గెట్ ద సమ్మరీ క్విక్లీ. సో ఏఐ టూల్స్ అనేది హెల్ప్ అవుతుంది అజైల్ రోల్స్కి కూడా. సో ఇప్పుడు అజైల్ మెథడాలజీ నేర్చుకున్న వాళ్ళకి ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, జాబ్స్ వాళ్ళు ఎలా తెచ్చుకోగలుగుతారు? ఇప్పుడు అజైల్లో డిఫరెంట్ రోల్స్ వస్తాయండి. స్క్రమ్ మాస్టర్ ఒకటి, ప్రొడక్ట్ ఓనర్ ఒకటి, టీమ్ మెంబర్స్కి బై డిఫాల్ట్ ద రిక్వైర్డ్ స్కిల్స్ జావా, .NET టెక్నాలజీస్ సైడ్ వచ్చేస్తాయి. స్క్రమ్ మాస్టర్ అనేది 10 to 20 lakhs బేస్డ్ అపాన్ ద ఎక్స్పీరియన్స్ అలా ప్యాకేజ్ వస్తుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఓనర్ అనేది డొమైన్ స్పెసిఫిక్, అది కొంచెం స్పెషలైజ్ స్కిల్స్ కింద కన్సిడర్ చేస్తారు. సో మీరు ఇప్పుడు స్క్రమ్ మాస్టర్ గురించి చెప్పారు కదా, సో ఈ స్కిల్స్ నేర్చుకోవడంలో
వాళ్ళు ఎక్కడి దాకా వాళ్ళ కెరియర్‌ని తీసుకెళ్ళొచ్చు అంటారు? స్క్రమ్ మాస్టర్ అనేది స్టార్టింగ్ కింద వస్తది. అంటే ఒక 5-6 ఇయర్స్ లేకపోతే ఒక 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ తర్వాత దే కెన్ స్టార్ట్ వర్కింగ్ యాస్ ఎ స్క్రమ్ మాస్టర్. సో స్క్రమ్ మాస్టర్ అనే దానికి మెయిన్ స్కిల్ ఏంటంటే లైక్ టీమ్ కోఆర్డినేషన్ అండ్ హెల్పింగ్ ద టీమ్. ఇట్ ఈస్ సింపుల్ లైక్ ఏ కోచ్ ఫర్ ఎ స్పోర్ట్స్ టీమ్. ఒక టీమ్ విన్ అయితే ఆ టీమ్‌కి నేమ్ వస్తది. బట్ కోచ్‌కి రాదు. సేమ్ ఈస్ ద కేస్ విత్ ద స్క్రమ్ మాస్టర్. ఓకే. సో ఇప్పుడు మీరు ఈ అజైల్ మెథడాలజీని ఓన్లీ సాఫ్ట్‌వేర్ కంపెనీసేనా? లేకపోతే ఎనీ గవర్నమెంట్ సెక్టార్స్‌లో గూడా మనం చూడొచ్చంటారా? అసలు అజైల్ అనేది స్టార్ట్ అయింది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో. టొయోటా వాళ్ళు దే స్టార్టెడ్ ద అజైల్ ఓకే. ఇంప్లిమెంటేషన్. సో అక్కడి నుంచి బేస్ తీసుకొని మనం ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఎక్కువ పిక్ చేసినాయి. హ్మ్. అజైల్ అనేది ఎనీ ఇండస్ట్రీ, ఎనీ సెక్టర్ దే కెన్ యూజ్. హ్మ్. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఫాస్టాగ్ ఇంప్లిమెంటేషన్ ఉంది. యాహ్! ఇండియా వైడ్ ఇంప్లిమెంట్ చేశారు. ఇట్స్ ఎ ప్రాజెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్. హ్మ్. ఇండియా వైడ్ మొత్తం అన్ని టోల్ గేట్స్‌కి ఇంప్లిమెంట్ చేయలేదు అట్ ద సేమ్ టైమ్. హ్మ్. ఒక 2-3 టోల్ గేట్స్ చొప్పున వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఎంత రెస్పాన్స్ వస్తుంది, ఎలా అవుతుంది అది చూసి దెన్ దే స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్. సో గవర్నమెంట్‌కి ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ లైక్ గవర్నమెంట్ ఎక్కడ అనౌన్స్ చేయలేదు వీఆర్ ఇంప్లిమెంటింగ్ అజైల్ అని. బట్ మనం ఇఫ్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ దట్స్ వాట్ ఈస్ అజైల్ ఇన్ ద గవర్నమెంట్ వే. ఓకే. సో పర్టిక్యులర్ జాబ్ ప్రొఫైల్ ఏమన్నా ఉందా? గవర్నమెంట్ సెక్టార్‌లో ఈ అజైల్ మెథడాలజీని యూజ్ చేయడానికి దాన్ని ఏమంటారు అసలు? గవర్నమెంట్‌లో స్పెసిఫిక్‌గా అయితే ఏం రావట్లేదండి డైరెక్ట్‌గా. అంటే అజైల్ కోచ్‌ని, స్క్రమ్ మాస్టర్‌ని అలా ఉండవు గవర్నమెంట్ సెక్టార్‌లో. బట్ ఏంటంటే ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ అని, లేకపోతే కొంతమంది ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని అలా ఉంటాయి గవర్నమెంట్ స్పెసిఫిక్ సైడ్ అయితే. అంటే అగైన్ గవర్నమెంట్ అంటే ప్యూర్ గవర్నమెంట్ కాదు. లైక్ ఇప్పుడు నాన్ ఐటీ ఇండస్ట్రీస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఇన్స్యూరెన్స్ లేకపోతే హెల్త్ కేర్ ఓకే. అలాంటి వాటిల్లో ఇలాంటి రోల్స్ ఉంటాయి. ప్రోగ్రామ్ మేనేజర్ రోల్స్ లేకపోతే హ్మ్. ప్రాజెక్ట్ మేనేజర్ రోల్స్ దానికి హెల్ప్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు ఈ ఓన్లీ టెక్కీస్ మాత్రమే కాకుండా నాన్ ఐటీ పీపుల్ వాళ్ళు కూడా ఈ అజైల్ మెథడాలజీని నేర్చుకోవచ్చా? లేకపోతే పర్టిక్యులర్‌గా వాళ్ళకి కొంచెం అనలిటికల్ స్కిల్స్ అలాంటివి ఏమన్నా ఉండాలంటారా? నాన్ ఐటీ రోల్స్ అంటే మెయిన్ ఫస్ట్ థింగ్ మేము హెచ్ఆర్ ఫోకస్ చేస్తామండి. ఒక కంపెనీలో ఒక రిక్రూట్మెంట్ పొజిషన్ వస్తే ఫ్రమ్ ద టైమ్ దే స్టార్ట్ పబ్లిషింగ్ దట్ పోస్టింగ్ టిల్ ద టైమ్ ద క్యాండిడేట్ జాయిన్ ద కంపెనీ. సో ఎంత షార్టెస్ట్ టైంలో దే కెన్ డూ ఇట్. దట్ ఈస్ వన్ వే ఆఫ్ అజైల్ ఇన్ ద హెచ్ఆర్. సో అంటే ఇది వరకు ఒక 3-4 మంత్స్ పట్టేది ఒక క్యాండిడేట్ని ఐడెంటిఫై చేసి ఇంటర్వ్యూ చేసి ఆఫర్ లెటర్ ఇచ్చి జాయిన్ అవ్వడం. ఇప్పుడు ఏంటి కంపెనీస్ ఆర్ ఆస్కింగ్ ఇప్పుడు ఆపర్చునిటీస్ చూస్తే వితిన్ 15 days వితిన్ ఇమ్మీడియట్ జాయినర్స్ అంటున్నారు. సో దట్ ఈస్ ఇండైరెక్ట్లీ హెచ్ఆర్ స్టార్టెడ్ డూయింగ్ ద అజైల్ వే ఆఫ్ వర్కింగ్. సేమ్ ఇస్ ద కేస్ విత్ ఫైనాన్స్ టీమ్స్. సో ఏమైనా బడ్జెట్ అప్రూవల్స్, ఇంప్లిమెంటేషన్ ఎంత క్విక్గా చేస్తున్నాం కంపెనీలో, ఎంత షార్టెస్ట్ టైంలో చేస్తున్నాం. సో దట్ ఈస్ నాన్ ఐటీ ఇన్ ద అజైల్ వే ఆఫ్ వర్కింగ్. అండ్ జాబ్స్ తొందరగా దొరుకుతాయా? లేదు అనంటే వాళ్ళు ఎలాగా రెడీ అయ్యి ఉండాలి? కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రొఫెషనల్స్ వాళ్ళు కానీ కొత్తగా షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటే వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ ఉండాలి? మెయిన్ థింగ్ అయితే సాఫ్ట్ స్కిల్స్ అనేది కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ స్కిల్స్. ఎందుకంటే టెక్నికల్ స్కిల్స్ దే ఆల్రెడీ మైట్ బి అవేర్, దే ఆల్రెడీ మైట్ బి హ్యావింగ్ ద ఎక్స్పీరియన్స్. సో టీమ్ వర్కింగ్లో ఎలా చేస్తాము, ఇప్పుడు కాలేజ్లో కూడా ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఆ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎలా రీచ్ అవుట్ అవుతున్నారు, ఎలా డెమోస్ ఇస్తున్నారు, ఎలా ఫీడ్బ్యాక్ తీసుకుని ఇంప్రొవైజ్ చేస్తున్నారు. దట్ ఈస్ ఆల్ దే కెన్ షోకేస్ దట్ మేము కాలేజ్లోనే ఇలా అజైల్లో ఇంప్లిమెంట్ చేసాము అని చెప్పి దే కెన్ షోకేస్ టు గెట్ దట్ ఆపర్చునిటీస్. సో ఇప్పుడు మీరు 6 years నుంచి ఉన్నారు ఆల్రెడీ అజైల్ కోచ్‌గా. ఈ 6 yearsలో బయటకు వచ్చిన స్టూడెంట్స్ మీరు చూసే ఉంటారు ఈ జాబ్ సీకింగ్ కోసం. సో వాళ్ళలో మీరు అబ్జర్వ్ చేసిన క్వాలిటీ ఏంటి? వాళ్ళు ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ఏం సజెషన్ చేస్తారు? బిఫోర్ 6 years వర్సెస్ నౌ మధ్యలో కోవిడ్ వల్ల చాలా ఇంపాక్ట్ వచ్చింది. వన్ వే ఇట్ ఈస్ అ పాజిటివ్ రైట్. సో ఎక్స్పోజర్ అనేది, ఎక్స్పీరియన్స్ అనేది, లైక్ డూయింగ్ ఏ ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్, డమ్మీ ప్రాజెక్ట్స్ అనేది, లేకపోతే స్టార్టింగ్ డూయింగ్ ద ఎక్స్పెరిమెంట్స్ ఆన్ దేర్ ఓన్, ఇంటరాక్టింగ్ విత్ ద డిఫరెంట్ ఫోక్స్ అక్రాస్ ద కంట్రీస్, ఇవన్నీ కూడా ఈ కోవిడ్ వల్ల ఎక్స్పోజర్ అనేది పెరిగి పీపుల్ స్టార్టెడ్ గెటింగ్ మోర్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. సో 6 years బిఫోర్కి ఇప్పటికీ చాలా ఎక్స్పోజర్ అనేది స్టూడెంట్స్ వైజ్, కాలేజ్ వైజ్ కానీ స్కూల్స్ వైజ్ కానీ చాలా ఎక్స్పోజర్ పెరిగింది. మరి ప్రొడక్ట్ ఓనర్ అవ్వాలంటే వాళ్ళల్లో ఉండాల్సిన స్కిల్స్ ఏంటంటారు? ప్రొడక్ట్ ఓనర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అండి అజైల్ స్పెసిఫిక్లో. సో ప్రొడక్ట్ ఓనర్కి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు మెయిన్గా డొమైన్ స్కిల్స్ కావాలి. ఇప్పుడు ఒక బ్యాంకింగ్ ప్రాజెక్ట్ ఉంది. బ్యాంకింగ్లో మనకి కామన్గా తెలిసింది ఏంటంటే ట్రాన్సాక్షన్, లేకపోతే డిపాజిట్, విత్డ్రాల్, అవి మనం కామన్గా మాట్లాడుకుంటాం. బట్ ఆ డొమైన్ టర్మినాలజీ అనేది తెలియాలి ప్రొడక్ట్ ఓనర్కి. సో నార్మల్ నాలెడ్జ్తో పాటు యాక్చువల్ డొమైన్ స్పెసిఫిక్ టర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్
ప్రొడక్ట్ ఓనర్కి. ప్లస్ ఏది ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాలి, ఏది నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎప్పుడు ఏది రిలీజ్ చేయాలి కస్టమర్స్కి, అదంతా ప్రొడక్ట్ ఓనర్ స్పెసిఫిక్ స్కిల్స్. ఓకే. అయితే ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తూనే ఉన్నాయి కదా! ఇప్పుడు మనమే అనుకున్నాం మనం ఏఐ వస్తుంది, ఎంఎల్ అండ్ చాట్ జీపీటీ ఇట్లాంటివన్నీ వస్తున్నాయి కదా! ఇవి రావడం వల్ల ఆల్రెడీ ఎజైల్ సపోజ్ మీ పోస్టే అనుకోండి ఎజైల్ కోచ్ ఆర్ ఎజైల్ మెథడాలజీని యూజ్ చేసే వాళ్ళ జాబ్స్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ప్రాబ్లం అంటే కొంచెం ఉంటుందండి, బట్ అది హౌ వి కన్సిడర్ ఇట్. అది నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ అనుకుంటే పాజిటివ్ ఉంటుంది. ఓకే. ఐ విల్ లుక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ వే. సో హౌ యూ ఆర్ లుకింగ్ ఇంటూ పాజిటివ్? పాజిటివ్ ఏఐ వల్ల పాజిటివ్ ఇంపాక్ట్ ఎలా అంటే, నేను యాజ్ ఎ ఇండివిజువల్ నేను ఒక 3-4 టీమ్స్ అట్ ఎ టైం వర్క్ చేయగలను. బట్ ఇప్పుడు ఏఐ వల్ల ఐ కెన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, ఐ కెన్ గెట్ మోర్ ఇన్సైట్స్ యూజింగ్ ద ఏఐ టూల్స్. ఆ 4-5 టీమ్స్ బదులు ఐ కెన్ స్టిల్ వర్క్ విత్ 10 more teams. ఓకే. సో యాజ్ అన్ ఇండివిజువల్ ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ ఇన్సైట్స్, లాట్ ఆఫ్ ఇన్పుట్స్ బై యూజింగ్ ద ఏఐ టూల్స్. సో అలా నేను పాజిటివ్గా కన్సిడర్ చేసుకుంటాను. ఫైనల్గా ఒక క్వశ్చన్, ఎవరైనా స్టూడెంట్స్ ఎనీబడి వాంట్స్ టు లెర్న్ ఆర్ ఎనీబడి వాంట్స్ టు గెట్ ఇన్ టు ద ఎజైల్ మెథడాలజీ, వాట్ యూ వాంట్ టు డూ? ఫైనల్ వర్డ్ అంటే ఏంటంటే, లైక్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎజైల్, how they can get started with, and what is the benefit they can get by implementing or making use of agile. So agile అనేది మనం డే టు డేలో ఆల్రెడీ చేస్తుంటాం, బట్ ఆ టర్మినాలజీ, అది కనెక్టింగ్ ద డాట్స్, ఇఫ్ యూ గెట్ దట్ ఐడియా, దట్ విల్ రియల్లీ హెల్ప్ ఎనీవన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ విత్ అస్. సో చూసాం కదండి, ఈరోజు మనం ఎజైల్ మెథడాలజీ గురించి తెలుసుకున్నాం మనం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.